ఓం శాంతి 8/8/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, తండ్రి, టీచరు, సద్గురువు ఈ 3 పదాలను గుర్తు చేసుకుంటే అనేక విశేషతలు వచ్చేస్తాయి. ప్రశ్న: ఏ పిల్లలు వేసే ప్రతి అడుగులో పదమాల సంపాదన జమ అవుతూ ఉంటుంది, కోటాను కోట్ల సంపాదన? జవాబు: ఎవరైతే ప్రతి అడుగులో సర్వీసులో ముందుకు వెళ్తూ ఉంటారో వారే పదమాల సంపాదన జమ చేసుకుంటారు. ఒకవేళ బాబా సర్వీస్ చేసేందుకు అడుగు ముందుకు వేయకపోతే పదమాల సంపాదన ఎలా పొందుతారు? సర్వీస్ ప్రతి అడుగులో పదమాల సంపాదననిస్తుంది. దీని ద్వారానే పదమాపదం పతులుగా అవుతారు. ప్రశ్న: ఏ రహస్యాన్ని తెలుసుకున్నందువలన పిల్లలైన మీరు సర్వుల కళ్యాణకారులుగా అవుతారు? జవాబు: అందరికీ ఉన్న దుకాణం ఇదొక్కటే, అందరూ చివరకు ఇక్కడికి రావాల్సిందే అనే రహస్యాన్ని బాబా పిల్లలైన మీకు తెలిపించారు. ఇది అత్యంత గుహ్యమైన రహస్యం. ఈ రహస్యం తెలిసిన పిల్లలే అందరికీ కళ్యాణకారులుగా అవుతారు, పదమాపదం పతులుగా అవుతారు. ఓం శాంతి. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లలైన ప్రతి ఒక్కరికి బాబా తమకు తండ్రి, టీచరు, సద్గురువు కూడా అయినారు అని తెలిసే ఉంటుంది. పిల్లలకు తెలుసు, తెలిసిన క్షణక్షణము మర్చిపోతారు. ఇక్కడ కూర్చున్న వారు కూడా తెలుసుకుని ఉంటారు కదా, కానీ మర్చిపోతూ ఉంటారు. ప్రపంచంలో వారికైతే బొత్తిగా తెలియదు. ఈ 3 పదములు గుర్తున్నా చాలా సర్వీస్ చేయగలరని తండ్రి చెప్తున్నారు. ప్రదర్శిని లేక మ్యూజియంలో మీ వద్దకు చాలామంది వస్తారు. ఇంటికి కూడా బంధుమిత్రులు మొదలైన వారు చాలామంది వస్తారు. ఎవరు వచ్చినా ఎవరినైతే భగవంతుడు అని అంటున్నామో వారు తండ్రి, టీచరు, సద్గురువుగా కూడా అవుతారు అని తెలియజేయాలి. ఇది గుర్తున్నా మంచిదే. ఇతరులెవ్వరి స్మృతి రాకూడదు. ఇతరులెవ్వరి గురించి ఈ విధంగా చెప్పలేము. మన బాబా తండ్రి, టీచరే కాక సద్గురువు కూడా అయ్యారని మీకు తెలుసు, ఎంత సహజం. కానీ కొందరి బుద్ధి ఈ 3 పదాలను కూడా ధారణ చెయ్యలేనంత రాతి బుద్ధిగా ఉంటుంది, మర్చిపోతారు. బాబా మనల్ని మానవుల నుండి దేవతలుగా చేస్తారు. ఎందుకంటే బేహద్దు తండ్రి కదా. బేహద్దు తండ్రి కనుక తప్పకుండా వారసత్వమనే ఇస్తారు. దేవతల దగ్గర బేహద్దు వారసత్వం ఉంది. ఇంత మాత్రం స్మృతి చేసిన ఇంటిలో కూడా చాలా సర్వీస్ చేయగలరు. కానీ ఇది కూడా మర్చిపోయినందున ఎవ్వరికీ తెలుపలేరు. క్షణక్షణము మర్చిపోతూ ఉంటారు. ఎందుకంటే కల్పమంతా మర్చిపోయి ఉన్నారు. ఇప్పుడు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. వాస్తవంగా ఈ జ్ఞానం చాలా సరళమైనది. పోతే స్మృతి యాత్ర ద్వారా సంపూర్ణంగా అవ్వడంలో శ్రమ ఉంది. బాబా మీకు తండ్రిగా కూడా ఉన్నారు, శిక్షణ కూడా ఇస్తున్నారు, వారసత్వం కూడా ఇస్తారు, పవిత్రంగా కూడా తయారు చేస్తారు. ఎందుకంటే తండ్రి పతిత పావనుడు. కేవలం నన్ను ఒక్కరినే స్మృతి చేయండి అని అందరికీ చెప్పమని చెప్తారు. తండ్రి సర్వీస్ చేసేందుకు ఏమాత్రము అడుగు ముందుకు వేయకపోతే వారు పదమాలను ఎలా పొందుతారు? సర్వీస్ చేయడం ద్వారానే పదం పతులుగా అవ్వగలరు. సర్వీసే అడుగులో పదమును తీసుకొస్తుంది. సర్వీస్ చేసేందుకు పిల్లలు ఎక్కడెక్కడి నుండో పరిగెత్తుతూ ఉంటారు. ఎన్ని అడుగులు వేస్తారు, పదమాలు వారికి లభిస్తాయి కదా. మొదట శూద్రులను బ్రాహ్మణులుగా తయారు చేయాల్సి ఉంటుందని కూడా బుద్ధి చెప్తుంది. బ్రాహ్మణులనే చేయకుంటే వారు ఏ పదవిని పొందుతారు? సర్వీస్ చేయాలి కదా. పిల్లలకు సర్వీస్ సమాచారాన్ని కూడా ప్రేరేపించేందుకు వినిపిస్తారు. సర్వీస్ చేయడం ద్వారానే పదం లభించింది. ప్రపంచంలోని వారెవ్వరికీ తెలియని ఒకే విషయమును తెలపండి. బేహద్దు తండ్రి తండ్రి అయినారు, కానీ తండ్రి గురించి ఎవ్వరికీ తెలియదు. కేవలం ఊరికే గాడ్ ఫాదర్ అని అంటూ ఉంటారు. వారు టీచర్ అని ఎవరి బుద్ధిలోనూ ఉండదు. విద్యార్థుల బుద్ధిలో సదా టీచర్ గుర్తు ఉంటారు. పూర్తిగా చదువుకోని వారిని నిరక్షరాస్యులు అని అంటారు. నష్టమేమీ లేదు అని బాబా అంటారు. మీరేమీ చదువుకోకపోయినా పరస్పరంలో మనము సోదరాత్మలము అని అర్థం చేసుకోగలరు కదా.
మన తండ్రి బేహద్దు తండ్రి బ్రహ్మ ద్వారా ఏక ధర్మమును స్థాపించేందుకే వచ్చారు. కానీ దీనిని ప్రజలు కొంచెం కూడా అర్థం చేసుకోరు. ఒకవేళ ఈశ్వరుడు ఎప్పుడు వచ్చి ఉండకపోతే, ఓ ముక్తి దాత రండి మమ్మల్ని విడుదల చెయ్యండి, ఓ పతిత పావన రండి మమ్మల్ని పావనం చెయ్యండి అని ఎందుకు పిలుస్తారు? పతిత పావనుడి స్మృతి చేస్తున్నప్పుడు శాస్త్రాలను ఎందుకు చదువుతారు? తీర్థయాత్రలకు ఎందుకు వెళ్తారు? వారు అక్కడ ఏమైనా కూర్చొని ఉన్నారా? ఎవ్వరికీ తెలియదు. పతిత పావనుడు ఈశ్వరుడైతే గంగా స్నానాలు మొదలైన వాటి ద్వారా ఎవరైనా పావనంగా అవ్వగలరా? స్వర్గానికి ఎవరైనా ఎలా వెళ్ళగలరు? ఇక్కడే జన్మ తీసుకోవాలి. కొత్త ప్రపంచానికి పాత ప్రపంచానికి తేడా అయితే ఉంది కదా. దీనిని సత్యుగం అని అనరు. ఇప్పుడు ఇది కలియుగం కదా. మానవులు పూర్తిగా రాతి బుద్ధి కలవారిగా ఉన్నారు. ఎక్కడైనా కొద్దిగా సుఖం చూస్తే దానిని స్వర్గమని భావిస్తారు. ఈ విషయాలు తండ్రి అర్థం చేయిస్తారు. తండ్రి ఎవ్వరిని నిందించరు, స్వయం వారే తెలియజేస్తున్నారు. తండ్రి శిక్షణను కూడా ఇస్తారు, అందరికీ సద్గతిని కూడా ఇస్తారు. భగవంతుడే తండ్రి అయితే తండ్రి ద్వారా ఏదో కొంత లభించాలి. బాబా అనే పదం కూడా ఎటువంటిది అంటే దాని నుండి వారసత్వం అనే సువాసన తప్పకుండా వస్తుంది. పినతండ్రి మామ ఇలా ఎంతమంది ఉన్నా వారి ద్వారా వారసత్వం అనే సువాసన రాదు. తండ్రి కరెక్ట్గా చెప్తున్నారా అని అంతర్ముఖులై ఆలోచించాలి. గురువుల దగ్గర ఏ ఆస్తి ఉండదు, స్వయంగా వారే ఇల్లు వాకిళ్ళు వదిలేస్తారు. మీరు వికారాలను సన్యసించారు, మేము ఇల్లు వాకిళ్ళు వదిలేసాము అని వారు చెప్తారు. మేము ప్రపంచంలోని వికారాలన్నీ సన్యసించాము అని మీరు చెప్తారు. క్రొత్త ప్రపంచంలోకి వెళ్ళడం ఎంత సహజం. మనం ఈ పాత సృష్టిని అంతటినీ తమో ప్రధాన ప్రపంచం అంతటినీ సన్యసిస్తాం. సత్యుగం క్రొత్త ప్రపంచం. ఒకప్పుడు తప్పకుండా క్రొత్త ప్రపంచం ఉండేదని కూడా మీరు తెలుసుకున్నారు. క్రొత్త ప్రపంచమునే స్వర్గం అని అంటారు. కానీ వారు చెప్పడం వరకే తప్ప కొంచెం కూడా అర్థం చేసుకోరు. కావున తండ్రి పిల్లలకు చెప్తున్నారు, బాబా మనకు తండ్రిగాను ఉన్నారు, శిక్షకులుగా మరియు సద్గురువుగా కూడా ఉన్నారు అని ఆలోచించండి. అందరినీ తీసుకెళ్తారు. మన్మనాభవ అను 2 అక్షరాలు ఉన్నాయి. ఇందులోనే అన్నీ వచ్చేస్తాయి. కానీ ఇది కూడా మర్చిపోతారు. బుద్ధిలో ఏమేం కూర్చుంటాయో తెలియదు. లేకుంటే నేను ఇంత సమయం ఏ స్థితిలో ఉన్నాను అని ప్రతిరోజు వ్రాసి ఇవ్వండి. మీరు తండ్రి, టీచరు, సద్గురు ఎదుట కూర్చున్నారు కావున వారే గుర్తుకు రావాలి కదా. విద్యార్థికి టీచరే గుర్తుకు వస్తారు. కానీ ఇక్కడ మాయ ఉంది కదా. మాయ పూర్తిగా తలను తిప్పేస్తుంది. అంటే బాబా ఇష్టం లేకుండా చేసేస్తుంది. రాజ్యభాగ్యం అంతటినీ మీకు తెలియకుండానే తీసుకునేస్తుంది. వారసత్వం తీసుకునేందుకు వచ్చారు కానీ ఏమీ లభించదు అని అంటారు కదా. స్వర్గంలోకి అయితే వెళ్తారు కానీ వెళ్ళడం ఏమైనా గొప్పనా? ఇక్కడికి వచ్చి చదువుకోకపోయినా స్వర్గంలోకి అయితే వస్తారు కదా. ఇక్కడ కూర్చొని ఉన్నారు కదా. స్వర్గంలోకి వెళ్ళాలి అని అక్కడ ఏ పదవి పొందినా పర్వాలేదు అని భావిస్తారు. అలా అనుకుంటే అప్పుడు అది చదువు కాదు కదా. కొద్దిగా విన్నా దాని ఫలితమైతే లభిస్తుంది. చదువు ద్వారా అయితే చాలా గొప్ప స్కాలర్షిప్ లభిస్తుంది. తండ్రి ద్వారా ఉన్నతాతి ఉన్నతమైన పదవి పొందాలి అంటే పురుషార్థం చేయాల్సి వస్తుంది. చదువు గుర్తు ఉంటే 84 జన్మల చక్రం కూడా గుర్తుకొస్తుంది. ఇక్కడ కూర్చోగానే అంతా గుర్తు రావాలి కానీ ఇది కూడా గుర్తుకు రాదు. ఒకవేళ స్మృతి ఉంటే ఇతరులకు కూడా వినిపిస్తారు. చిత్రాలైతే అందరి వద్ద ఉన్నాయి. శివుడి చిత్రం గురించి ఎవరికైనా వినిపిస్తే వారు ఎప్పటికీ కోపపడరు. ఈ శివుడు అనంతమైన తండ్రి కదా. మీరు వస్తే వారితో మీకున్న సంబంధం ఏమిటో తెలిపిస్తాము అని చెప్పండి. ఇది వ్యర్థమైన సాధారణ చిత్రం కాదు. శివుడిని భగవంతుడు అని తప్పకుండా అంటారు. భగవంతుడైతే నిరాకారుడుగానే ఉంటాడు. వారిని తండ్రి అని అంటారు. వారు శిక్షణను కూడా ఇస్తారు. ఆత్మలైన మీరు శిక్షణను తీసుకుంటారు. ఆత్మయే అన్నీ చేస్తుంది. టీచర్గా కూడా ఆత్మయే అవుతుంది. తండ్రి కూడా ఈ రథంలోకి వచ్చి చదివిస్తాడు. సత్యుగాన్ని స్థాపన చేస్తాడు.
అక్కడ కలియుగం యొక్క నామ రూపాలు కూడా ఉండవు. స్వర్గంలో మానవులు ఎక్కడి నుండి వస్తారు? సర్వీస్ చేసే పిల్లలకు రోజంతా ఆలోచనలు నడుస్తూనే ఉంటాయి. సర్వీస్ చేయకపోతే బుద్ధి పని చెయ్యదని భావిస్తారు. బుద్ధిహీనులు మూర్ఖులుగా కూర్చొని ఉండేవారు తండ్రిని అర్థం చేసుకోలేరు. పతిత పావనులైన తండ్రిని స్మృతి చేస్తేనే వారసత్వం లభిస్తుంది. స్మృతి చేస్తూ చేస్తూ మరణిస్తే తండ్రి ఆస్తి అంతా లభిస్తుంది. బేహద్దు తండ్రి ఇచ్చే ఆస్తి స్వర్గం. పిల్లల వద్ద బ్యాడ్జ్ కూడా ఉంది. ఇంటికి బంధుమిత్రులు చాలామంది వస్తారు. ఎవరైనా మరణించినా చాలామంది వస్తారు. వారికి కూడా మీరు చాలా బాగా సర్వీస్ చేయవచ్చు. శివ్ బాబా చిత్రం అయితే చాలా బాగుంది. భలే పెద్దదిగానే ఉంచండి. ఎవ్వరు ఏమి అనరు. శివ్ బాబాను చూసి బ్రహ్మ అని అనరు. వీరు గుప్తంగా ఉన్నారు. మీరు గుప్తంగా కూడా అర్థం చేయించవచ్చు. కేవలం శివుని చిత్రమును మాత్రమే ఉంచండి. ఇతర చిత్రాలన్నీ తీసేయండి. ఈ శివ్ బాబా తండ్రి, టీచరు, సద్గురువు క్రొత్త ప్రపంచంను స్థాపన చేసేందుకే సంగమ యుగంలోనే వారు వస్తారు. ఈ జ్ఞానమైతే బుద్ధిలో ఉంది కదా. శివ్ బాబాను స్మృతి చెయ్యండి, మరెవ్వరిని స్మృతి చేయకండి అని చెప్పండి. శివ్ బాబా పతిత పావనుడు. నన్ను స్మృతి చేస్తే మీరు వచ్చి నాతో కలుసుకుంటారు అని శివ్ బాబా చెప్తున్నారు. మీరు గుప్తంగా సర్వీస్ చేయవచ్చు. మీరు ఈ జ్ఞానం ద్వారానే లక్ష్మీనారాయణలుగా అయ్యారు. శివ్ బాబా నిరాకారుడు అని చెప్తారు కదా. వారు ఎలా వస్తారు అని అడుగుతారు. అరే ఆత్మలైన మీరు కూడా నిరాకారులే, మీరు ఎలా వస్తారు? అవి కూడా పాత్ర చేసేందుకు పైనుండే వస్తాయి కదా. ఇది కూడా తండ్రి వచ్చి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఎద్దు పైన రాలేరు. అలాగైతే ఎలా మాట్లాడతారు? సాధారణ వృద్ధిని తనువులో వస్తారు. అర్థం చేయించేందుకు కూడా చాలా యుక్తి ఉండాలి. మీరు భక్తి చేయరా అని ఎవరైనా అడుగుతారు. మేము అన్నీ చేస్తామని చెప్పండి. యుక్తిగా నడుచుకోవాల్సి ఉంటుంది. ఇతరులను ఉన్నది చేసేందుకు ఏం చెయ్యాలి అని ఆలోచించాలి. ఎవరిపైనా కోపగించుకోరాదు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కేవలం పవిత్రంగా ఉండాలి. బాబా సర్వీస్ చేసేందుకు అవకాశం లభించదు అని అంటారు. అరే చాలా సర్వీస్ చేయగలరు. గంగా నది తీరంలో కూర్చోండి. ఈ నీటిలో స్నానం చేస్తే ఏం వస్తుంది? పావనంగా అవుతారా అని అడగండి. పతిత పావన రండి, వచ్చి పావనంగా తయారు చెయ్యండి అని మీరు భగవంతుడిని అడుగుతారు. కావున పతిత పావనులు భగవంతుడా లేక నదులా అని అడగండి. ఇలాంటి నదులైతే చాలా ఉన్నాయి. పతిత పావనుడైన తండ్రి అయితే ఒక్కరే. ఈ నీటి నదులు సదా ఉండనే ఉన్నాయి. పావనంగా చేసేందుకు తండ్రి రావాల్సి వస్తుంది. పురుషోత్తమ సంగమ యుగంలోనే వచ్చి పావనంగా చేస్తారు. అక్కడ పతితులు ఎవ్వరూ ఉండరు. దాని పేరే స్వర్గం, క్రొత్త ప్రపంచం. ఇప్పుడు ఇది పాత ప్రపంచం. ఈ సంగమ యుగం గురించి మీకు తప్ప మరెవ్వరికీ తెలియదు. సర్వీస్ చేసేందుకు ఎన్నో యుక్తులు కూడా బాబా తెలియజేస్తారు. బుద్ధిహీనులుగా కూడా అవ్వకండి. అమరనాథ్లో కూడా పావురం ఉంటుంది అని, పావురం సందేశంను చేర్చుతుంది అని చెప్తారు. పరమాత్ముడి సందేశాన్ని పావురము పైనుండి తెస్తుంది అని కాదు, ఇది కూడా నేర్పిస్తారు. వ్రాసిన లెటర్ను దాని కాలికి కట్టి పంపితే తీసుకెళ్తుంది. దానికి ధాన్యము సహజంగా లభిస్తూ ఉంటే, అంటే ఎవరు లెటర్ పంపిస్తారు వారు పెంచుకుంటూ ఉంటే ఇంకెక్కడా తిరిగే అవసరం లేదు. మీకు కూడా ఇక్కడ ఆహారం లభిస్తుంది. విశ్వరాజ్య చక్రవర్తి పదవి మీ బుద్ధిలో ఉంది. అది ఇక్కడ మాత్రమే లభిస్తుంది. వాస్తవికమైన ధాన్యము దొరికేది ఇక్కడే అని అర్థమైనప్పుడు ఈ వైపుకు మరలుతారు. మీరు చైతన్యంగా ఉన్నారు. మీకు అవినాశి జ్ఞాన రత్నాల ఆహారం లభిస్తుంది. శాస్త్రాలలో కూడా పక్షులు సాగరాన్ని మింగేశాయి అని ఉంది. చాలా కథలు వ్రాసేశారు. ఇది సత్యమని మానవులు అంటారు. సాగరం నుండి దేవతలు వచ్చారు అని అంటారు. రత్నాలను పళ్ళెంలో నింపుకొని తీసుకొచ్చారు అని చెప్తే ఇది సత్యమని అంటారు. ఇప్పుడు సముద్రం నుండి దేవతలు ఎలా వస్తారు? సముద్రంలో మానవులు లేక దేవతలు ఏమైనా ఉంటారా? ఏమీ అర్థం చేసుకోరు. జన్మ జన్మల నుండి అసత్యాన్ని చదువుతూ వింటూ వచ్చారు. అందువలన అసత్యపు మాయ అని అంటారు. సత్యమైన ప్రపంచానికి అసత్య ప్రపంచానికి రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది.
అసత్యం చెప్తూ చెప్తూ నిరుపేదలుగా అయ్యారు, దివాలా తీశారు. మీరు ఎంత యుక్తిగా అర్థం చేయించినా కోటిలో కొందరి బుద్ధిలోనే కూర్చుంటుంది. ఇది చాలా సహజమైన జ్ఞానం, సహజమైన యోగం. తండ్రి, టీచరు, సద్గురువును స్మృతి చేయడం వలన వారి విశేషతలు కూడా బుద్ధిలోకి వచ్చేస్తాయి. తమను తాము పరీక్షించుకోవాలి. మేము తండ్రిని స్మృతి చేస్తున్నామా, లేక బుద్ధి మరెటువైపైనా వెళ్తోందా? మీ బుద్ధికి ఇప్పుడు జ్ఞానం లభిస్తుంది. ఎంత మధురమైన విషయాలను తండ్రి అర్థం చేయిస్తారు, యుక్తులు తెలుపుతున్నారు. మీరు ఎవరికైనా కూర్చొని అర్థం చేయిస్తే మీకు శత్రువులు కూడా ఉండరు. శివబాబానే మీకు తండ్రి, టీచరు, సద్గురువు. వారిని స్మృతి చేయండి అని చెప్పండి. అర్థం చేయించేందుకు యుక్తులు రచించాలి. బ్రహ్మ చిత్రమును చూసి చాలామంది అభ్యంతరాలు తెలుపుతారు. శివుడి చిత్రం గురించి ఎవరు ఆక్షేపణ చెయ్యరు. అరే, వీరు సర్వాత్మలకు తండ్రి కదా, కావున తండ్రిని స్మృతి చెయ్యండి అని చెప్తారు. దీని ద్వారా చాలామందికి లాభం అవ్వగలదు. తండ్రిని స్మృతి చేయడం వలన మీరు పతితం నుండి పావనంగా అవుతారు. వారు అందరికీ తండ్రి. తండ్రి తప్ప మరెవ్వరూ గుర్తుకు రాకూడదు. ఇతర సాంగత్యాలను వదలి ఒక్క తండ్రితో సాంగత్యము జోడించండి. ఇది ఇతరుల కళ్యాణం చేసేందుకు యుక్తి. తండ్రిని స్మృతి చేయలేకుంటే పావనంగా ఎలా అవుతారు? ఇంట్లో కూడా మీరు చాలా సేవ చేయవచ్చు. బంధుమిత్రులు చాలామంది మీతో కలుస్తారు. కావున భిన్న భిన్న యుక్తులను రచించండి. చాలామందికి కళ్యాణం చేయవచ్చు. ఉన్న దుకాణమేమో ఒక్కటే, మరి ఏ దుకాణము లేనే లేదు. అంటే సెంటర్స్. ఇక్కడ తప్ప, సెంటర్లో తప్ప మరి ఇంకెక్కడ ఇలాంటి విషయాలు వినిపించరు. మరి ఇక ఎక్కడికి వెళ్తారు? ఇక్కడికే రావాల్సి పడుతుంది. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, గృహస్థ వ్యవహారంలో చాలా యుక్తిగా నడుచుకోవాలి. ఎవ్వరిని విసిగించరాదు. తప్పకుండా పవిత్రంగా కూడా అవ్వాలి. సెకండ్ పాయింట్, ఒకే తండ్రి ద్వారా అవినాశి జ్ఞాన రత్నాలు అనే ఆహారమును తీసుకొని తమ బుద్ధి రూపీ జోలెను నింపుకోవాలి. బుద్ధిని భ్రమింప చెయ్యరాదు. సందేశకులై అందరికీ తండ్రి సందేశమును ఇవ్వాలి. వరదానము, బేహద్దు వైరాగ్య వృత్తి ద్వారా అన్ని ఆకర్షణల నుండి ముక్తులుగా ఉండే సత్యమైన రాజఋషి భవ. రాజఋషి అనగా ఒకవైపు రాజ్యము, రెండవ వైపు ఋషి అనగా అనంతమైన వైరాగి. ఒకవేళ ఎక్కడైనా అనగా స్వయంలో కానీ, వ్యక్తిలో కానీ, వస్తువులో కానీ ఎక్కడ ఆకర్షణ ఉన్నా వారు రాజఋషి కాదు. ఎవరికైనా సంకల్ప మాత్రంలోనైనా కొద్దిగా ఆకర్షణ ఉన్న వారి రెండు పాదాలు రెండు నావలలో ఉన్నట్లు. తర్వాత వారు ఇక్కడి వారిగా ఉండరు, అక్కడి వారిగా ఉండలేరు. అందువలన రాజఋషులుగా అవ్వండి. రాజులుగా కండి, ఋషులుగాను కండి. బేహద్దు వైరాగులుగా అవ్వండి. అనగా ఒక్క తండ్రి తప్ప వేరెవ్వరూ లేరు అనే ఈ పాఠాన్ని పక్కా చేసుకోండి. స్లోగన్, క్రోధం అనేది అగ్ని రూపం. అది స్వయాన్ని కాల్చేస్తుంది మరియు ఇతరులను కూడా కాల్చేస్తుంది. కనుక క్రోధముక్త కావాలి. అవ్యక్త ఇషారా, ప్రీతి బుద్ధి కలిగి విజయరతన్గా కావటానికి బాప్ దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఎవరైతే సదా ప్రీతి బుద్ధి కలిగి ఉంటారో వారి మనస్సులో కూడా శ్రీమతానికి విపరీతంగా వ్యర్థ సంకల్పం కానీ వికల్పం కానీ రాలేదు, రాజాలదు కూడా. ఇలాంటి ప్రీతి బుద్ధి కలిగినటువంటి వారే విజయరత్నాలు కాగలరు. ఎక్కడే కానీ, ఏ విధంగా కానీ, ఏ దేహదారితో కానీ ప్రీతి ఉండరాదు. లేదు అంటే విపరీత బుద్ధి యొక్క లిస్టులోకి వెళ్ళగలరు. ఓం శాంతి.